ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేమి విద్యార్థులకు శాపంగా మారుతుంది. స్కూల్స్ తెరిచి నెల రోజులు దాటినా ఇంకా విద్యార్థులకు యూనిఫామ్స్ అందలేదు. పాత చినిగిన యూనిఫామ్తోనే విద్యార్థులు పాఠశాలలకు వస్తుండడంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతామని ఎల్బీ స్టేడియం సాక్షిగా వేలాది మంది విద్యార్థుల మధ్య సీఎం రేవంత్ చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మారాయి. బడి తెరిచిన రోజే పుస్తకాలు, బ్రాండెడ్ యూనిఫామ్లు, బెల్టులు, షూస్ అందిస్తామని చెప్పినవన్నీ గాలి మాటలైపోయాయి. విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు దాటినా ఇప్పటి వరకు విద్యార్థులకు కొత్త యూనిఫామ్ కే గతి లేదు. అలాంటిది కొత్తగా 9 వస్తువులతో విద్యా కిట్లు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ప్రకటించిన వాటికే ఇంకా దిక్కులేదని ప్రజలు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన 54 లక్షల యూనిఫామ్ జతలు అతిగతి లేకుండా పోయింది. ప్రభుత్వ ఆర్భాటపు నిర్ణయాలు, ప్రైవేటు సంస్థలపై మోజు వెరసి పేద విద్యార్థులు పాత చిరిగిన దుస్తులతోనే, రంగు వెలసిన డ్రెస్సులతోనే బడికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరికొంతమంది విద్యార్థులు యూనిఫామ్ లేకుండానే స్కూల్స్ కు వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో యూనిఫామ్ వస్త్రాన్ని పూర్తిగా చేనేత సహకార సంఘాలు టెస్కో ద్వారా కొనుగోలు చేసేవారు. దీంతో నేతన్నలకు ఉపాధి దొరికేది, వస్త్రం కూడా సమయానికి వచ్చేది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం 70% వస్త్రం ఆర్డర్లను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి చేనేత సంఘాలకు కేవలం 30%కే పరిమితం చేసింది. ప్రైవేటు సంస్థలకు టెండర్లు ఖరారు చేయడంలో జరిగిన జాప్యం, వారికి చెల్లించాల్సిన అడ్వాన్సు నిధులలో ఆలస్యం కావడంతో వస్త్రం ఉత్పత్తి నిలిచిపోయింది. మొత్తం 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం కాగా ఇప్పటికీ సగానికి పైగా వస్త్రం జిల్లాలకు చేరలేదని సమాచారం. ఎంత వస్త్రం తయారైంది, ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారుల వద్ద కనీస స్పష్టత కరువైంది. వస్త్రం సరఫరాలో జాప్యం ఒకెత్తైతే దాన్ని కుట్టే బాధ్యత తీసుకున్న స్వయం సహాయక సంఘాల మహిళల పరిస్థితి మరోలా ఉంది. ఒక యూనిఫామ్ కుట్టినందుకు ప్రభుత్వం ఇచ్చే కూలీ కేవలం 75 రూపాయలు మాత్రమే. ప్రస్తుత వర్షాకాలంలో పొలం పనులకు వెళ్తే రోజుకు 400 నుంచి 500 వరకు కూలీ వస్తుంది. పొలం పనులు వదిలేసి రోజంతా కూర్చొని 75 రూపాయల కోసం కుట్టు పనులు ఎలా చేస్తాం అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. రోజుకు 1,00,000 యూనిఫామ్లు కుట్టే సామర్థ్యం ఉందని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. గత ఏడాది యూనిఫామ్లు చిరిగిపోవడం, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు శారీరక ఎదుగుదల కారణంగా పాత దుస్తులు ఏమాత్రం సరిపోవడం లేదు. కొత్తవి అందక, పాతవి పట్టక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. యూనిఫామ్ వేసుకోకపోతే పీఈటీ టీచర్లు దండిస్తారనే భయంతో పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే దుస్తులు కూడా విద్యార్థుల కొలతలకు తగ్గట్టుగా ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. 10వ తరగతి విద్యార్థులకు చిన్నవి రావడం, చిన్నపిల్లలకు అతిపెద్ద సైజులు రావడం పరిపాటిగా మారింది. అడ్మిషన్ల సంఖ్య 1,00,000 వరకు పెరిగినా దానికి తగ్గట్టుగా విద్యా కిట్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వస్త్రాల సరఫరా కావడానికే ఇంకా సమయం పట్టేలా ఉండటంతో కుట్టు పనులు పూర్తయి విద్యార్థుల చేతికి యూనిఫామ్లు అందాలంటే ఆగస్టు నెల చివరి వరకు వేచి చూడక తప్పదని అధికారులు అంతర్గతంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తగ్గించి యుద్ధ ప్రాతిపదికన యూనిఫామ్ల పంపిణీని పూర్తి చేయాలని ఉపాధ్యాయ యూనియన్లు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండాల్సిన ముందస్తు ప్రణాళిక లోపించడమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ఇప్పటికే నెల రోజులకు పైగా ఆలస్యమైనందున ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని సరైన సైజుల్లో నాణ్యమైన యూనిఫామ్లను విద్యార్థులకు త్వరగా అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.